హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలను మన ఛానల్ నుంచి అందిస్తున్నాను. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి వాగ్షేర్ ట్రయల్స్ తుది దశకు చేరుకోవడంతో డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. జలాంతర్గామి వాగ్షేర్ గురించి మనం వీడియోలో తెలుసుకుంటున్నాము. దీన్ని ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ నిర్మించింది. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్ కలవరీ క్లాస్ స్కార్పియన్ లేదా ప్రాజెక్ట్ 75 కింద 6వ జలాంతర్గామిగా వాగ్షేర్ను అభివృద్ధి చేశారు. దీని తయారీకి 23,562 కోట్లు ఖర్చు పెట్టారు. నీటి అడుగున సామర్థ్యాలను పెంచేందుకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెంచ్ నావల్ గ్రూప్ వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించబడింది. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, లాంగ్ రేంజ్ స్ట్రైక్స్, స్పెషల్ ఆపరేషన్, ఇంటెలిజెన్స్ వంటి వివిధ కార్యకలాపాలను ఇది నిర్వహించగలదు. 2023 మే 19 తొలి సముద్ర ప్రయోగాలను ప్రారంభించగా దీని ట్రయల్స్ చివరి దశకు చేరుకుంది. దీంతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర సామర్థ్యాన్ని పెంచడం, బలోపేతం చేయడానికి మరో 3 జలాంతర్గాములు నిర్మించడానికి ఫ్రాన్స్తో భారత్ చర్చలు జరుపుతుంది. ప్రాజెక్ట్ 75 గురించి కనుక మనం చూస్తే, ప్రాజెక్ట్ 75 కింద స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గాములు నిర్మించాలన్న లక్ష్యంతో 1997లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ 2 దశలుగా విభజించబడింది. మొదటి దశ మరియు రెండవ దశ. మొదటి దశలో ప్రాజెక్ట్ 75 కింద మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL వద్ద కొన్ని జలాంతర్గాములను నిర్మించాలని రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రెండవ దశలో స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అదనపు జలాంతర్గాములు నిర్మించడానికి ప్రణాళికలు చేర్చబడ్డాయి. 1999లో రక్షణ మంత్రిత్వ శాఖ 30 సంవత్సరాల వ్యవధిలో మొత్తం 24 జలాంతర్గాములు నిర్మించే ప్రణాళికను ఆమోదించింది. అయితే ఆర్థిక పరిమితుల కారణంగా కలవరీ క్లాస్కి చెందిన 6 జలాంతర్గాములు INS కలవరి, INS కందేరి, INS కరజ్, INS వేలా, INS వాగీర్ మరియు INS వాగ్షేర్లకు మాత్రమే 2030ల మధ్య వాటి కార్యకలాపాలు చేపట్టడానికి అనుమతి ఇవ్వబడింది. ఇది ఫ్రెండ్స్ మనకి INS వాగ్షేర్ గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.